Hey guys, welcome back to our channel. Welcome back to one more new video. ఇవాళ వీడియో ఏంటంటే యాక్చువల్లీ రేపు మాకు మెటర్నిటీ షూట్ ఉందన్నమాట. సో మెటర్నిటీ షూట్కి నా ప్రిపరేషన్స్ ఏంటి అంటే ఎలా ప్లాన్ చేసుకున్నాను, ఏమేమి కాస్ట్యూమ్స్ తీసుకున్నాను, దానికి జ్యువెలరీ ఎలా సెట్ చేసుకున్నాను, ఎక్కడెక్కడ పర్చేస్ చేశాను అవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ మీకు డ్రెస్సెస్ చూపిస్తాను. ఇది ఒక డ్రెస్. ఈ డ్రెస్ నేను మింత్రాలో తీసుకున్నాను. అండ్ దీనికి మ్యాచింగ్ కార్తిక్కి షర్ట్ ఆల్రెడీ ఉంది, నేను ఇదేం కొత్తగా పర్చేస్ చేయలేదు ఇప్పుడు. అండ్ ఇది ఇంకోటి, ఇది కూడా నేను మింత్రాలో తీసుకున్నాను. ఈ డ్రెస్సెస్ అనేది డీటెయిల్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఈ డ్రెస్సెస్ నేను ఆల్రెడీ రివ్యూ చేశాను అనమాట. ఆ వీడియో ఛానల్లో పెడతాను లేదా పెట్టేశాను, దీని ముందు చూడండి. అండ్ ఇది కార్తిక్కి దీనికి మ్యాచింగ్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా మింత్రాలోనే తీసుకున్నాను. లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను నేను. ఈ 2 డ్రెస్సెస్. అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ వన్. ఇది ఆన్లైన్ ఏం తీసుకోలేదు, స్టిచ్ చేయించాను అనమాట టైలర్ దగ్గర. ఈ కాంబినేషన్లో ఉంటుంది. దీనికి మ్యాచింగ్ ఇది తీసుకున్నాను కార్తిక్కి, అంటే ఇది ఆల్రెడీ ఉండింది. ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఏం లేదు కానీ బట్ దట్స్ ఓకే. మళ్ళీ ఆల్మోస్ట్ అన్నీ సేమ్ కలర్ అయిపోతాయి, ఇంకా షర్ట్ ఏం ఎక్స్ట్రాగా తీసుకోలేదు. ఇది మ్యాచ్ అయిపోతుంది. కొంచెం మ్యాచ్ అవ్వకపోయినా అడ్జస్ట్ అవుదాంలే అని అనుకున్నాను అనమాట ఈ అవుట్ఫిట్లో. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకొన్ని షర్ట్స్ ఉన్నాయి కార్తిక్వి. ఇంకా మిగతా అంటే నాకు ఇంకో 3 అవుట్ఫిట్స్ రెంటల్ ఉన్నాయన్నమాట. స్టూడియో వాళ్ళ దగ్గర డైరెక్ట్ తీసుకుంటాను. సో నేను వాటికి మ్యాచింగ్ డ్రెస్సెస్ కార్తిక్ ఆర్డర్ పెట్టి ఉంచాను. నావైతే ఇక్కడ లేవు, డైరెక్ట్ స్టూడియోలోనే ఉన్నాయి. అక్కడనే రేపు తీసుకోవాలన్నమాట. ఇవి వాటికి మ్యాచింగ్ అని చెప్పి కార్తిక్ కోసం నేను సెట్ చేశాను. అండ్ ఇవి కార్తిక్ ప్యాంట్స్. ఇంకా యాక్చువల్లీ షూట్కి మనకి లైక్ డ్రెస్సెస్ ఎంత ఇంపార్టెంటో దానిపైన జ్యువెలరీ కానీ లేకపోతే ఇంకా అదర్ యాక్సెసరీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటి వల్లనే లుక్ వస్తుంది. అండ్ నేను ఇప్పుడు యాక్చువల్లీ నేను ఒక స్టూడియో వాళ్ళతో మాట్లాడుకున్నాను అనమాట. యాక్చువల్లీ వాళ్ళే అన్ని కాస్ట్యూమ్స్ తీసుకొని వస్తా అన్నారు, బట్ సేఫ్ సైడ్ నాకు అక్కడ నచ్చకపోతే ఎలా అని చెప్పి నేను కూడా కొన్ని తీసుకున్నాను అనమాట. లైక్ కాస్ట్యూమ్స్ అంటే ఇలాంటివి తీసుకొస్తారని, జ్యువెలరీ అయితే వాళ్ళేమి ఇవ్వరు. సో ఇది నా దగ్గర అప్పుడు మెటర్నిటీ షూట్ అప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది ఉండిపోయింది అలాగే. సో దేనికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇది ఒకటి పెట్టుకుంటున్నాను బ్యాగ్లోనే. అండ్ నెక్స్ట్ ఇంకా ఇవి నేను ఆర్డర్ చేశాను అనమాట. లైక్ ఇలా ఉంటాయి కదా మెటర్నిటీ షూట్కి రిలేటెడ్, ఇట్స్ ఎ గర్ల్ ఇట్స్ ఎ బాయ్ అని. ఇవి ఫాయిల్ బెలూన్స్ అనమాట. తర్వాత ఇంకా మెటర్నిటీ షూట్ తర్వాత మళ్ళీ 2 డేస్కి మాకు మామ్ టు బీ సెలబ్రేషన్స్ ఉందన్నమాట. సో దానికి కూడా యూజ్ అవుతాయి అని చెప్పి ఒకేసారి ఆర్డర్ చేశాను అనమాట. సో రేపేమైనా యూజ్ అయితే వీటిని వాడతా, లేదంటే మళ్ళీ మామ్ టు బీకే. అండ్ నెక్స్ట్ ఒక చిన్న బుడ్డి డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఇది యాక్చువల్లీ నాకు తెలిసి స్టూడియోలో ఉండొచ్చు, బట్ ఇన్ కేస్ లేకపోతే నాకు మళ్ళీ ఇంకో ఛాన్స్ తీసుకోవాలని లేదు. ఎందుకంటే మళ్ళీ అంటే షూట్ ఇంకెప్పుడు చేసుకుంటాము, మళ్ళీ మిస్ అయిందంటే మళ్ళీ ఇంకో రోజు స్టూడియో బుక్ చేసుకొని ఎందుకు అని చెప్పి నేను ముందే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇలా పిక్స్ దిగడానికి ఇది ఒక డ్రెస్ ఆర్డర్ చేశాను. అండ్ అలాగే ఇంకా బూట్స్ షూస్ కూడా ఆర్డర్ చేశాను. ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి అసలు. ఇంట్లో యాక్చువల్లీ చాలా కలర్స్ ఉన్నాయి కానీ నాకు ఎందుకో రెడ్ ఇలా డార్క్ కలర్స్ అంటేనే చాలా ఇష్టము. ఇవి తీసుకున్నాను అనమాట. అంత క్యూట్ ఉన్నాయి కదా. అండ్ నెక్స్ట్ ప్రాప్స్కి వస్తే అయితే అంతే. నేను యాక్చువల్లీ ఇంకో స్లేట్ కూడా తీసుకున్నాను, అది ఎక్కడ ఉందో తెలీదు కానీ పెట్టుకుంటానులే తర్వాత స్లేట్ కూడా. అండ్ నెక్స్ట్ ఇవి కూడా తీసుకున్నాను, మామ్ టు బీ డాడ్ టు బీ. వాళ్ళ దగ్గర ఉంటాయని చెప్పారు కానీ తీసుకున్నాను సేఫ్ సైడ్. ఎలాగో మళ్ళీ మామ్ టు బి డాడ్ టు బికి రెండింటికి కావాలి కదా, సో కొంచెం ముందే ఆర్డర్ పెట్టుకుంటే రెండింటికి యూజ్ అవుతాయి అని చెప్పి అలా చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకా జ్యువెలరీ విషయానికి వస్తే అంటే మోస్ట్లీ ఒక 5-6 కాస్ట్యూమ్స్ ఉన్నాయన్నమాట. ఇలా కొన్ని జ్యువెలరీస్ తీసుకున్నాను, బయటనే కొన్నాను, ఆన్లైన్ ఏం కాదు. దేనికైనా సెట్ అయితే వేసుకుందాము అని చెప్పి ఈ బాక్స్లో అన్నీ అవే ఉన్నాయన్నమాట, అలా చిన్నవి. ఇది ఏజోలో తీసుకున్నాను, లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఎవరికైనా కావాలి అంటే. ఇంకా మిగతావన్నీ కొన్ని ఆన్లైన్ అమెజాన్ అక్కడ తీసుకునే ఉన్నాయి అనమాట. ఇవి మోస్ట్లీ ట్రెడిషనల్ వాటికే సెట్ అవుతాయి, బట్ ఇన్ కేస్ పెట్టుకుందాం ఎక్స్ట్రాగా ఏముంది దేనికైనా మ్యాచ్ అవుతుందేమో అవుట్ఫిట్స్కి. వేసుకున్న తర్వాత అర్థమవుతాయి కదా, కొన్ని చూసినప్పుడు అర్థం కావు కానీ వేసుకుంటే బాగుంది బాగాలేదు అని అప్పుడు అర్థమవుతుంది కదా. సో దీంట్లో కొన్ని చైన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్
ఇది ఒక సింపుల్ చైన్ ఉందన్నమాట. ఇది యాక్చువల్లీ ఈ అవుట్ఫిట్కి మ్యాచ్ అవుతుంది అని అనిపిస్తుంది నాకు. సో దానికోసం మనం పెడుతున్నాను, ఇది చూద్దాము. అండ్ నెక్స్ట్ ఇది ఇంకోటి ఉంది, ఇది కూడా చాలా క్యూట్గా ఉంది అసలు. దీనికి ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఇయర్ రింగ్స్ రాలేదు, అది ఒక్క డిసప్పాయింట్ అయ్యాను నేను. ఇయర్ రింగ్స్ కూడా వస్తే ఇంకా చాలా బాగుండేది. మళ్ళీ దీనికి వేరే ఇయర్ రింగ్స్ పేరప్ చేయాలి, అంటే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ దొరుకుతాయా లేదా అనేదే ప్రాబ్లము. ఇది మింత్రాలో తీసుకున్నాను, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఒక రింగ్ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం వెస్ట్రన్ డ్రెస్సెస్కి సెట్ అయ్యేలాగా కొన్ని జ్యువెలరీ పెట్టుకుంటున్నాను, లైక్ ఇలాంటివి. సో అక్కడ వెళ్ళిన తర్వాత వేసుకొని చూస్తే కానీ అర్థం కాదు అసలు ఏ డ్రెస్కి ఏ జ్యువెలరీ సెట్ అవుతుంది, ఏది ఎలా ఉంది అని. సో అందుకే కొన్ని ఎక్స్ట్రాగానే పెట్టుకుంటున్నాను, కొన్నిగా చాలా ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. అంటే నాకు ఎప్పుడు అలాగే ఉంటుంది, ఎన్ని కావాలో అన్ని తీసుకెళ్ళమంటే మళ్ళీ అవి సెట్ అవ్వకపోతే ఇంకా మళ్ళీ టైం బ్యాక్ రాదు కదా. సో ఇలా కొన్ని ఎక్స్ట్రా పీస్ ఆఫ్ జ్యువెలరీస్ తీసుకొని వెళ్తే యాక్సెసరీస్ అన్నీ, సో ఏ సెట్ అవుతుంది అప్పటికప్పుడు మార్చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా ఎక్స్ట్రానే పెట్టుకున్నాను అన్నీ. ఇలా ట్రెడిషనల్ కూడా పెట్టుకున్నాను, మోస్ట్లీ వాడనో తెలీదు, బట్ యా. అండ్ ఇదొకటి పెట్టుకుంటున్నాను, ఇది కొంచెం హెవీగా ఉంది. ఇది ఏంటంటే ఈ డ్రెస్ కోసము. ఈ డ్రెస్ యాక్చువల్లీ చాలా హెవీగా ఉంది, ప్లస్ పైన నెక్ కూడా కొంచెం డీప్గానే ఉంది. సో ఇలా హెవీ పెట్టుకుంటేనే సెట్ అవుతుంది, అందుకే ఇది పెట్టుకున్నాను దానికోసం స్పెసిఫిక్గా. అండ్ ఇంకా మిగతా అంతా నార్మల్ బ్రేస్లెట్స్ పెట్టుకున్నాను అనమాట. హ్యాండ్స్కి ఇంకా ఏం వేసుకుంటాము, ఫ్రాక్స్కి, మెటర్నిటీ ఫ్రాక్స్ అంటే తెలిసిందే కదా ఎలా ఉంటాయో మీకు. సో వాటికి హ్యాండ్స్కి ఇంకా ఈ బ్రేస్లెట్స్ తప్ప దేంతో పేరప్ చేసినా సెట్ అవ్వదేమో అని అనిపిస్తుంది. సో ఒక సైడ్ బ్రేస్లెట్, ఇంకో సైడ్ వాచ్ పెట్టేసుకున్నామని డిసైడ్ అయ్యాను. బ్యాంగిల్స్ అయితే ఏం తీసుకెళ్ళట్లేదు. ఇంకా మిగతా అంతా నార్మల్, లైక్ ఏంటంటే ఈ హెయిర్ బ్యాండ్స్ అండ్ సేఫ్టీ పిన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతానికైతే ఇంతే, నేను తీసుకెళ్ళలేదు. ఇంకేమైనా మర్చిపోతే నైట్ పెట్టుకోవాలి. ఇప్పటివరకైతే ఒక స్లేట్ ఒకటి మర్చిపోయాను అంతే. ఇంకా యాక్చువల్లీ టైం ఉంటే అవుట్డోర్ షూట్ కూడా చేసుకుందాం అనుకుంటున్నాను, దానికోసం ఇంకో 2-3 డ్రెస్సెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను. చూడాలి టైంని బట్టి. రేపు ఎలాగో షూట్ చేస్తాను కదా, ఆ వ్లాగ్లో చూపిస్తాను మీకు. ఈ వీడియో ఇక్కడ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంది అని అనుకుంటున్నాను, లైక్ ఎందుకంటే ఎవరైనా ఫ్యూచర్లో ప్రీ వెడ్డింగ్ షూట్కి కానీ, లేదా మెటర్నిటీ షూట్ కానీ, లేదా బేబీ షూట్స్కి కానీ, ఏ షూట్కి వెళ్ళినా కూడా ముందు రోజు కొంచెం ప్రిపేర్డ్గా, అన్ని వెల్ ప్రిపేర్డ్గా మనం పెట్టుకుంటే నెక్స్ట్ డే ఏం మర్చిపోకుండా ఉంటాం అనమాట. అందుకే ఇలా చేసిన అనమాట. నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను, ఇప్పుడు ఇవన్నీ బ్యాగ్లో సెట్ చేస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అమ్మాయి ఇంకా రేపటికి వెల్ ప్రిపేర్డ్ ఉన్నాము అని చెప్పి. సో అంతే. Please do like, share and subscribe to my channel. Bye bye.